నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. ఆ రూపురేఖలు మారిపోవడానికి ఒక ఉపాధ్యాయుడు కారణం. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఎవరు, ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకుందాం రండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చిట్ట చివరి గ్రామం కొట్టాల చెరువు. ఈ గ్రామ జనాభా సుమారు 1200. ఇక్కడి ప్రజలంతా ఎక్కువగా చెంచులు. వీరంతా సమీపంలోని నల్లమల అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఉదయం అడవికి వెళ్లి సాయంత్రం తిరిగొస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి అడవికి వెళ్లడం అలవాటు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉన్నా విద్యార్థులు పెద్దగా వచ్చేవారు కాదు. 2021 జనవరి నాటికి ఇక్కడ కేవలం 27 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులు సైతం తగ్గిపోయి ఒక దశలో పాఠశాలను మూసివేసే అవకాశముందన్న వార్తలు వినిపించాయి. రెండు 2021 జనవరిలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు బదిలీపై కొట్టాల చెరువుకొచ్చారు. ఇక్కడి పరిస్థితిని చూసి ఎలాగైనా పాఠశాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించారు. వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం 117 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువు బాగుండడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తిరిగొచ్చారు. దీంతో పాఠశాలకు అవసరమైన అన్ని ఉపకరణాల్ని వెంకటేశ్వర్లు తెప్పించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించారు. దీంతో నంద్యాల జిల్లాలోని 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించిన పాఠశాలగా కొట్టాల చెరువు రికార్డులకెక్కింది. మోడల్ ప్రైమరీ పాఠశాలగాను గుర్తింపు పొందింది. మేము స్కూల్కి రాకుంటే సారు బ్యాగ్ తెచ్చుకొని మమ్మల్ని తీసుకొస్తారు. స్కూల్కి తీసుకొచ్చి బాగా పాఠాలు నేర్పిస్తారు. ఎవరైనా రాకుంటే సారే తోలుకొస్తాడు. బాగా చెప్తారు సార్. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు. మొత్తం గడ్డి ఉంది సార్. మొత్తం అంటే మా సార్ వచ్చినప్పటి నుంచి మొత్తం నీట్గా ఉంది. చదువు బాగా చెప్తాడు మా సారు. ఒకప్పుడు 30 మంది, ఇప్పుడు 110 ఉండే సార్. మేము అడవులు ఉన్నప్పుడు మా సారు ఇదంతా గమనించి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి స్కూల్ కట్టించి పిల్లలందరినీ ఇక్కడికి తోలుకొచ్చి చదివిస్తున్నాడు మా సారు గొప్పతనం చూసి అందరూ ఇక్కడ పంపించారు. సార్ అన్నీ బాగా చేస్తాడు. మాకు నచ్చింది. సార్ అన్నీ తెప్పించాడు. ఫ్యాను, టీవీ, బెంచీలు అన్నీ మా సారే తెప్పించాడు. ఇక్కడ చదువు బాగా వస్తుంది. ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులు ఎవరెవరు బడికి రాలేదో కనుక్కొని ఊళ్ళోకి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలందరినీ స్వయంగా పాఠశాలకు తీసుకొస్తారు వెంకటేశ్వర్లు. రోజూ దీన్ని దినచర్యగా మార్చుకున్నారు. దీంతో పాఠశాలను ఎగ్గొట్టే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గుంతలమయంగా మారిన పాఠశాల ప్రాంగణాన్ని వెంకటేశ్వర్లు సొంత ఖర్చులతో మట్టి తోలించి గుంతలు పూడ్చారు. సుమారు 50,000 ఖర్చుతో ఓ కొట్టం చుట్టూ వెదురు కర్రలతో కంచె ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచారు. ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడి మరో 2 ఉపాధ్యాయ పోస్టుల్ని మంజూరు చేయించారు. ఒకరు ఇప్పటికే చేరగా మరో కొత్త ఉపాధ్యాయుడు త్వరలో రానున్నారు. ప్రస్తుతం 3 ఉపాధ్యాయులు ఉండగా ఆర్డీటీ సహకారంతో ఓ వాలంటీర్ను, సొంత ఖర్చులతో మరో వాలంటీర్ను నియమించుకున్నారు. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు బడికి. ఇంక రాని రోజు సార్ వచ్చి తోలుకొని పోతాడు. ఇంకా సార్ వచ్చినందుకు బాగా చదువుకుంటున్నారు. బాగుంది స్కూల్ గాన. తల్లికి వందనం పడే అన్ని సారు ఒక్క పిల్లలకు పడలేదు అనగదు. అందరి పిల్లలకు రప్పించేటట్టు చేసిండు సారు. ఇప్పుడు ప్రైవేటు పోయే స్కూల్ పిల్లలందరూ కూడా ఈడికే వచ్చిరు సార్. అన్నం కానీ ఏమీ కొదవ లేకుండా చేసిండు సార్ అయితే. ఈ గుంత ఉండే సార్ మొత్తం పెరకలేక వస్తుంటే నేను బాగా చేయించినాడు సార్. అప్పుడు 30 మంది 20 మంది అంతే సార్. అసలు తీసేస్తారు అనుకున్నాం సార్. కూలే పోతుంది ఇది అనుకున్నాం. పోలేదు సార్. వచ్చినాక బాగుంది. పిల్లలందరికి వస్తాడు. ఇంటింటికి పోయి బాగా చేస్తున్నాడు సార్. పాఠశాలకొచ్చే విద్యార్థులకు ఎవరికీ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారులతో మాట్లాడి విద్యార్థులందరికీ జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చేయించారు. వీటి ఆధారంగా ఆధార్ కార్డులు ఇప్పించారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా గ్రామస్తులకు ఆధార్ కార్డులు ఇప్పించారు. దీంతో అర్హులందరికీ తల్లికి వందనం అందేలా కృషి చేశారు. గిరిజన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కొట్టాల చెరువుకు హాస్టల్ను మంజూరు చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో మరో గ్రామానికి దీన్ని తరలించారు. ఈ విషయమై గ్రామస్తులతో చర్చించి ఓ రైతును ఒప్పించి సుమారు ఎకరా స్థలాన్ని ఉచితంగా ఇచ్చేలా చేశారు. ప్రభుత్వ పెద్దలు సహా ప్రజాప్రతినిధులతో మాట్లాడి కొట్టాల చెరువుకు హాస్టల్ తిరిగొచ్చేలా కృషి చేశారు.
గతేడాది అక్టోబర్లో 2,30,00,000 వ్యయంతో హాస్టల్ భవనానికి పునాదిరాయి పడింది. ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ హాస్టల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు ఇది చెంచుగూడెం. యాక్చువల్గా ఇక్కడ పిల్లలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. పేరెంట్స్కి కూడా పెద్దగా అవేర్నెస్ లేక పాఠశాలలో చేర్పించకుండా కొద్దిగా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో 27 స్ట్రెంత్ ఉండేది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినాను. అంటే వీళ్ళ వృత్తే అడవి మీద ఆధారపడి బ్రతకడం. మరి వీళ్ళందరూ అడవికి పోయి చేపలు పట్టడము, తర్వాత పక్షులను వేటాడము, లేదంటే అక్కడ దొరికినటువంటి పండ్లు అవి తిని అక్కడే ఉండి సాయంత్రం పూట ఇంటికి వచ్చేటోళ్ళు. నేను అది దగ్గరుండి గమనించిన తర్వాత నిజంగా బాల్యం వీళ్ళది వశివాడిపోతుందనే ఉద్దేశంతో మొత్తానికి వాళ్ళని అడవికి పోయి కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి మీరు ఉండాల్సింది పాఠశాల, అడవి కాదనేసి మొత్తానికి నేను మొబిలైజ్ చేసి వాళ్ళని పాఠశాలకు తీసుకొని రావడం జరిగింది సార్. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి మా నంద్యాల జిల్లాలో 100% జిఆర్ గ్రాస్ అండ్ ఎన్విరాన్మెంట్ రేషియో సాధించినటువంటి గ్రామంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ పిల్లలకి ఖచ్చితంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. వీళ్ళ జీవన శైలి ఏదైతే ఉందో, వీళ్ళ ఆలోచన సరళి ఏదైతే ఉందో దాన్ని మార్చి మెరుగైనటువంటి విద్య వైపు వీళ్ళని మరల్చి వీళ్ళకు విద్యతో పాటు వీళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ మ్యాక్సిమం వీళ్ళు ఆర్చరీ సైడ్ పోవడానికి చాలా ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం కానీ స్థానిక ఐటీడీఏ సహకారం కానీ తీసుకొని వీళ్ళను ఖచ్చితంగా ఒక మెరుగైన విద్య వైపు నడిపించి వీళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం సార్. టీచర్ వెంకటేశ్వర్లు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం 2023లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ఇచ్చి గౌరవించింది. ఈ ఏడాది సైతం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రేసులో నిలిచారు. స్కూలు రూపురేఖలు మార్చడమే కాదు, గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు. బడి రూపురేఖలు మార్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల జిల్లా.